ఓం గం గణపతయ నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. హిందీలో ఉలత్ కంబల్ మొక్క అని అంటాము. అలాగే దీన్ని డెవిల్స్ కాటన్ ప్లాంట్ అని అంటారు. తెలుగులో భంగిమన మొక్క అని అంటాం. ఇది గనక తెలియకపోతే గూగుల్లో కొట్టడం కానీ, పిక్చర్స్ చూడడం కానీ, ఆన్లైన్లో కూడా మీకు అవైలబిలిటీగా ఉంటుంది. తెలిసినటువంటి వాళ్ళకి దీని దగ్గరికి వెళ్ళొచ్చు. భంగిమన మొక్క అని తెలుగులో అంటాం అన్నమాట. ఈ యొక్క మొక్కకి సంబంధించినటువంటి కాయలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటివి జాగ్రత్తగా చూసుకోండి. దీనికి అంచులన షార్ప్గా ఉంటాయి, ముళ్ళుల్లా ఉంటాయి అన్నమాట. కోసుకుంటాయి, గుచ్చుకుంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని అవి కోసుకోండి. ఎన్ని కోసుకోవాలి? 7 కోసుకొని దాని తర్వాత ఇంటికి తీసుకుని రండి. ఏ రోజైనా చెయ్యొచ్చు. ఇంటికి తీసుకుని రండి ఇవి కోసుకొని. తీసుకొచ్చిన తర్వాత వీటితో పాటు ఒక 7 లవంగాలు, అవి మీ ఇంట్లోనే ఉంటాయి. ఒక 7 లవంగాలు ఇవన్నీ కూడా కలిపి ఏదైనా కూడా ఒక బాక్స్లో కానీ, ఒక డబ్బాలో కానీ పెట్టి మూత పెట్టుకోండి. లేనటువంటి వాళ్ళు ఒక గుడ్డలోనైనా కట్టుకోవచ్చు, లేదు అంటే ఏదైనా డబ్బాలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత మీరు డబ్బు, ధనము ఇవన్నీ కూడా ఎక్కడైతే మీకు ఇంట్లో పెట్టుకుని దాచుకుంటున్నారో ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క ప్లేసు, ఆ యొక్క జాగాన ఇది ఉంచుకోండి చాలు, అంతే. ఇంకా మీరు చేయాల్సినటువంటి ఏమీ లేదు. ఏమీ కూడా మంత్ర సాధనలో, జపాలో, పూజలో ఏమీ అవసరం లేదు. ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంటిలోకి సుఖ సంతోషాలు, ధనము, ఐశ్వర్యము అనేటువంటివి ఆకర్షింపబడేటువంటి విధంగా ఇంటి పరిస్థితి మారుతుందన్నమాట. అర్థమైంది కదా? ఇది చాలా శక్తివంతంగా ఈ యొక్క లక్ష్మీ కటాక్షాన్ని కలుగచేసేటువంటి శక్తి కలిగినటువంటి మొక్క అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రక్రియని ఈ విధంగా చేసి చూడండి. కొద్ది కాలంలో మీ యొక్క ఆర్థికమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగి ఇంటిల్లపాదికి కూడా డబ్బు లోటు లేనటువంటి పరిస్థితి ఏర్పడి ధనం ఆకర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. చాలామంది యొక్క మానవాళి యొక్క శ్రేయస్సు కోసము భార్యాభర్తల యొక్క సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక బాధలు కావచ్చు, అప్పులు పాలైపోయి ఉన్నటువంటి రుణాల బాధలు కావచ్చు, ప్రయోగ బాధలు కావచ్చు, శత్రువుల వల్ల బాధలు కావచ్చు, అలాగే ఆస్తి తగాదాలు కావచ్చు, కుటుంబ రీత్యా సమస్యలు, అలాగే ప్రేమికులతో సమస్యలు, అలాగే పెద్దవాళ్ళతో సమస్యలు, పెళ్లి కానటువంటి వాళ్ళకి, అలాగే ఉద్యోగం దొరకకుండా లేకపోతే ఉద్యోగంలో అభివృద్ధి అనేటువంటిది లేనటువంటి వాళ్ళకి, ఇది అది అని తేడా లేకుండా అన్ని రకాలైనటువంటి బాధలు, సమస్యలకి కూడా చాలా అద్భుతమైనటువంటి, ఎంతో శక్తివంతమైనటువంటి మహాయజ్ఞం ఈ యొక్క చండీ హోమము. ఈ యొక్క చండీ సప్తశతి అనబడేటువంటి ఈ యొక్క మహాయజ్ఞము గనక ఎవరైనా కూడా చేయించుకోగలిగితే అతి ఉన్నతమైనటువంటి స్థానానికి, శిఖరానికి చేరుకోకుండా ఎవరు కూడా వాళ్ళని ఆపలేరు అని చెప్పి అనాది నుంచి వస్తున్నటువంటి మాట అది. అయితే ఈ యొక్క మహాయజ్ఞాన్ని జరిపించుకోవాలి అని అంటే 9 మంది ఋత్విక్కులని ఖచ్చితంగా పెట్టుకుని, ఈ యొక్క వేద పండితులనంతా కూడా పెట్టుకుని ఇవన్నీ కూడా జరిపించవలసి ఉంటుంది. సుమారు 2 నుంచి 3 లక్షలు అధమము, అంటే తక్కువలో తక్కువ ఖర్చు అవుతుంది ఈ యొక్క యజ్ఞం జరిపించుకోవాలి అని అంటే. కావున మేము సామూహికమైనటువంటి ఈ యొక్క చండీ హోమం చేయించటానికి మేము ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది తలపెట్టి ఉన్నాము. ఆసక్తి కలిగినటువంటి భక్తులు స్క్రీన్ మీద కనిపించేటువంటి మా యొక్క నెంబర్కి సంప్రదించి ఇందులో మీ యొక్క గోత్రము, పేరు అని కూడా నమోదు చేసుకోవచ్చు. అయితే వివరాలన్నీ కూడా మీకు అక్కడ చెప్పబడతాయి. నేరుగా కూడా ఈ యొక్క యజ్ఞంలో మీరు పాల్గొనొచ్చు. అయితే స్వయంగా 2-3 లక్షల ఖర్చు పెట్టి చేయించుకుంటే ఎంత ఫలితమైతే వస్తుందో, ఇప్పుడు మీ యొక్క గోత్రము, పేరులతో మేము అక్కడ చెప్పి సంకల్పించి అదే విధంగానే ఈ యొక్క యజ్ఞం అనేటువంటిది చేయబడుతుంది. కాబట్టి దాని యొక్క పుణ్య ఫలితము అదే విధంగా అందరికీ కూడా లభిస్తుంది. మీరు ఈ యొక్క యజ్ఞంలో స్వయంగా మీరు పాల్గొనొచ్చు. రాగలిగినటువంటి వాళ్ళు మా యొక్క స్వస్థలము విశాఖపట్నంలో ఈ యొక్క యజ్ఞం అనేటువంటిది జరిపించబడుతుంది. లొకేషన్ అన్నీ కూడా మీకు వాట్సాప్ ద్వారానే మీకు ఆ యొక్క నెంబర్ ద్వారా మీకు తెలియజేయబడతాయి. కావున ఆసక్తి కలిగినటువంటి భక్తులందరూ కూడా ఇందులో పాల్గొనొచ్చు. వచ్చినటువంటి వాళ్ళకి, యజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శ్రీచక్రం మీదన జరిపించబడినటువంటి కుంకుమార్చన, అలాగే ఆ యొక్క కుంకుమ, అలా అమ్మవారి యొక్క చరణాల దగ్గర పెట్టి ఉంచినటువంటి రక్షలు అందరికీ కూడా అందించబడతాయి. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహత్తరమైనటువంటి, అద్భుతమైనటువంటి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి అని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.